జడ్జి అయితే లాయర్‌తో అడుగుతూ ఉంటాడు. "ఏడి ధనంజయ్ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు అన్నారు. ఇప్పుడు లేరు" అనైతే అంటూ ఉంటాడు. "మేము ఏ ఆధారాలు తీసుకొచ్చినా ఏదో అదృశ్య శక్తి అయితే ఆపుతుంది. ఈ ప్రత్యక్ష సాక్షి అయితే ఉన్నాడు. తను రానివ్వకుండా ఏ అదృశ్య శక్తి ఆపిందో" అనైతే అంటూ ఉంటాడు. ఇక సత్య వీళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక అదే టైంలో ప్రత్యక్ష సాక్షి లేనందున అండ్ విశ్వనాథంకి శిక్ష గురించి అయితే జడ్జి చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒకసారిగా క్రిష్ అయితే వచ్చి ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు అని గట్టిగా అంటూ ఉంటాడు. అలా అనగానే సత్య వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అలా చూడగానే జడ్జి కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక క్రిష్ అయితే ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు అని చెప్పి లోపలికైతే తీసుకొస్తూ ఉంటాడు. అది చూసి సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా సాక్షిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ చెల్లి అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక క్రిష్ అయితే ప్రత్యక్ష సాక్షిని కోర్టు లోపలికి తీసుకువచ్చి బోన్లో నిలబెడుతూ ఉంటాడు. అలా నిలబెట్టి తమతో మాట్లాడిస్తూ ఉంటాడు. అది చూసి సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక క్రిష్‌ని చూసి సత్య అలా నవ్వుకుంటూ మీరు నాకు ఎప్పుడు సపోర్ట్‌గానే ఉంటున్నారు అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటుంది. ఇక సత్య అయితే క్రిష్ కసి చూస్తూ అలా నవ్వుతూ ఉంటుంది. క్రిష్ కూడా నవ్వుతూ ఉంటాడు సత్య కసి చూసి.